హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 20వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చిరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఎంత గొప్ప! ఇంతకు ముందు శ్లోకానికి ఇది రివర్స్ అయిపోయింది చూడండి. ఇంతకు ముందు క్రోధము, కోపంలోంచి పుట్టుకొచ్చేవన్నీ డిస్ట్రక్షన్ వరకు మాట్లాడాము. ఇంతకు ముందు శ్లోకానికి ఇప్పటి శ్లోకానికి చూడండి. ఇంతకు ముందు శ్లోకంలో కోపం, యాంగర్ నుంచి డిస్ట్రక్షన్ వరకు మాట్లాడాం, ఎలా పతనమైపోతారో మాట్లాడాం. ఇక్కడ దానికి రివర్స్. ఎంత అద్భుతంగా ఉంది చూడు. రాగద్వేష విముక్తైస్తూ అంటే వియుక్తి అంటే అక్కడి నుంచి తప్పించుకున్నారు, అంటే రాగద్వేషాల నుంచి బయటికి వచ్చేస్తే ఆనందంగా ఉండొచ్చు. ఇంద్రియాణి అంటే ఇంద్రియముల మీద గొప్ప పట్టు దొరికింది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాల మీద పట్టు సాధిస్తే ఆత్మవశ్యైర్విధేయాత్మ అంటే స్వయం కృషితో క్రమశిక్షణలో ఆటోమేటిక్గా వస్తుంది. స్వయం క్రమశిక్షణ. ఆత్మవశ్యైర్ ప్రసాదమధిగచ్చతి, మనశ్శాంతిని పొందుతారు. అంటే మనకి మనమే అంతరాత్మని ఏం జరుగుతుంది అంటూ మనల్ని మనమే శోధించామనుకోండి, అప్పుడు రాగము ద్వేషము విడిపోతాయి. అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఐడెంటిఫై అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాల మీద పట్టు సాధించామో అసలు మనం ఏ విషయంలో మనము ముందుకు సాగాలి అనే దాని మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చినప్పుడు మన మీద మనం ఆత్మవశ్యైర్ అంటున్నాం, స్వయం క్రమశిక్షణని పొందుతాము. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు క్రమశిక్షణ అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, డెకోరం అంటే ఏంటి, ఇవన్నిటికీ డెఫినేషన్లు స్వయం మనల్ని మనమే తెలుసుకుంటాము. ఎప్పుడైతే ఆ స్వయం క్రమశిక్షణ అనేది మన బాడీలోకి వచ్చిందో ఇంకేముంది, ప్రసాదం అధిగచ్చతి, ప్రశాంతంగా మన పనులు చేసుకోవచ్చు. ఇవన్నీ సాధించాలి అంటే ఏ మార్గంలో సాధించాలి? ప్రతి సన్మార్గంలో సాధించాలి. సన్మార్గంలోకి వెళ్ళడం, అసలు ఆ సన్మార్గంలోకి వెళ్ళడానికి ఏది దోహదపడుతుంది అనేది ముఖ్యమండి. పొద్దున్నే లేస్తాము, స్నానం చేసామా, మన కోసమా ఇంట్లో వాళ్ళ కోసమో వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని శుక్లాంబరధరం విష్ణుమని చదివేస్తున్నారు కాదండి. అది మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటున్నారు. కానీ స్వయం క్రమశిక్షణ అనేది వచ్చేది ఓన్లీ యోగా ద్వారా మాత్రమే. యోగము అంటే పతంజలి మహర్షి మనకి ఈ యోగం అనేది, మీకు ఎలాగో బిజీ లైఫ్లో కొట్టుమిట్టాడుతుంటారు, రోజుకి 1 గంట పాటు యోగా చెయ్యండి. యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము. ఈ 3 మీరు కరెక్ట్గా చేస్తే మిగతా 23 గంటలు శుభ్రంగా పనిచేసుకోగలుగుతారు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీకు ఎటువంటి బాధలు కలగకుండా ఉంటాయి అని పతంజలి మహర్షి మనకి డిజైన్ చేసి ఇచ్చారండి. ఆ డిజైన్ చేసి ఇచ్చిన వాటి మీద కాన్సన్ట్రేట్ పెడితే ఇప్పుడన్న స్వయం క్రమశిక్షణ ఏర్పడుతుంది. జీవితంలో అన్ని విజయాల తెప్ప, పరాజయానికి అడ్రస్ కూడా ఉండదు. మొత్తం యువతనే కాదండి, ఈ ప్రజెంట్ జనరేషన్ అందరూ కూడా దీన్ని అవలంబించి ఆ యోగా అనే దాన్ని మన రెగ్యులర్ ఫినామినాలో దించేసుకుంటే ఎప్పుడు లేస్తే అప్పుడే, దానికోసం ప్రాతకాలం లేవాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, ఏ కండిషన్లు వద్దండి. మీరు ఎప్పుడు లేవగలిగితే అప్పుడు లేచిన తర్వాత బ్రష్ చేసుకొని యోగాకి ఉపక్రమించండి. వాకింగ్ చేస్తున్నామండి, మాకు చాలు. వాకింగ్ అదొక ఎక్సర్సైజ్, వ్యాయామమే. వ్యాయామానికి నిబంధనలు లేవు. వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, దాని తర్వాత యోగా చేయండి.
ఆ యోగా ఎలాగో ఎక్సర్సైజ్ వాకింగ్ అయిపోయింది అంటున్నారు కదా, కాబట్టి ఆసనాన్ని కాస్త పక్కన పెట్టేయండి. ఒక 10 నిమిషాల పాటు ప్రాణాయామం వల్ల జరిగేది ఇంటర్నల్గా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న దేశంలో ఏదో ఒక వైరస్లు వస్తూనే ఉంటాయి కదా, ఆ వైరస్లు మన టీవీ ఛానల్స్ అన్ని భయపెడుతూనే ఉంటాయి కదా, దానికి మనకి వైఫై లాగా పనిచేస్తుంది ప్రాణాయామం. ఆక్సిజన్తో ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఆ తర్వాత ధ్యానం చేస్తాం. ఎప్పుడైతే మీరు ప్రాణాయామం చేయగలిగారో ధ్యానం అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇవి చేసినప్పుడు మీరు సంపూర్ణంగా స్వయం క్రమశిక్షణ అనే పదానికి పూర్తి అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రయత్నిస్తారు కదా. హరే కృష్ణ.